భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. 1913 మే 19న అనంతపూర్ జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో జన్మించారు. 1929 సంవత్సరంలో గాంధీ గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ఆసక్తిని పెంచుకుని 1931లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1945 మధ్యకాలంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎక్కువ కాలం జైల్లో గడిపారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 1959-62లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేవలం బస్సు రూట్ల జాతీయీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, లోక్సభ సభ్యుడిగా, లోక్సభ స్పీకర్గా పనిచేశారు. అతి చిన్న వయసులో భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డ తెలుగు జాతి ముద్దుబిడ్డ శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు నిజాయితీగా, నిరాడంబరంగా దేశసేవకు అంకితమైన వ్యక్తి. ఇలా స్వాతంత్ర్య పోరాటంలో జైలు జీవితం గడిపి రాజకీయాల్లో విలువల కోసం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి కనుక అన్ని విధాల భారతరత్న అవార్డుకి అర్హత ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు జాతి ముద్దుబిడ్డ శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు.